మా దగ్గర అప్పుడు ఉండేది ఏంది, ఓన్లీ పూరి ఉండేది. దాని తర్వాత ఒక 3-4 years తర్వాత వచ్చి ఇక్కడ తిన్నా. అలా దాని మీద ఒక పొడి చల్లుతాడు, ఆ పొడిలో ఉంటది టేస్ట్ అంతా. దానికి మళ్ళా 3 రకాల చట్నీలు ఇస్తారు. ఈ దోశ ఏంట్రాను ఇంకా ప్లీజ్ 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 వాడు ఊకేనే అంటారు అట్లా. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్ ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఏంది ముచ్చట అంటే మా ఊరికి వచ్చినాము. ఊరికి వచ్చి చుట్టుముట్టు ఉన్న వీడియోలన్నీ చేస్తున్నాము. ఈ రోజు ఎడిగిపోతున్నాం అంటే మా ఊరు నుంచి 16 kilometerల దూరంలో టౌన్ ఉంటది. మాకు ఏం కావాలన్నా ఆడికే పోవాలి. ఆడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, నాకు దోశ దొరుకుతుంది. ఆడ ఎంత ఇష్టం అంటే నాకు. ఓసారి మేము ఒక 16 మంది ఆటో కట్టుకొని పోయి తిన్నాము. చిన్నప్పుడు నాకు ఇక నా ఫేవరెట్ దోశ పాయింట్ అయిపోయింది అది. ఆ దోశను ఎట్లేస్తారు అని అంటే కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఏదైతే దోశపిండి ఉంటుందో దోశపిండి వేసి దాని మీదకి వెళ్ళి బీట్రూట్, క్యారెట్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ కోసి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ దోశ మీదకి వెళ్ళేసి మళ్ళీ దాని మీద ఒక పొడి చల్లుతాడు. ఆ పొడిలో ఉంటది టేస్ట్ అంతా. దానికి మళ్ళా 3 రకాల చట్నీలు ఇస్తారు. పల్లి చట్నీ ఒకటో నీళ్ళు ఉంటది, దాని మధ్యలో ఒకటి గట్టి చట్నీ వేస్తాడు, పల్లి చట్నీ. నెక్స్ట్ అల్లం చట్నీ వేస్తారు. అల్లం చట్నీ కూడా హైదరాబాద్ లో, ఆంధ్ర సైడ్ దొరికేది అట్లుండదు, మస్తు డిఫరెంట్ ఉంటది. అదొకటి. టమాటో చట్నీ ఉంటది, మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంటది. నాకైతే బలి ఇష్టం. ఆ 3 చట్నీలు కలిపి తింటా నేను. ఊరికి వచ్చినప్పటి నుంచి గుంజుతుంది నాకు అడవి టిఫిన్ చేయాలని. ఈ రోజు పోయి అది తిందాము. ఇంట్లో చేస్తున్నా కూడా నాకు ఎందుకంటే ఇంట్లో వేస్తే నేను తింటే కదా, మీకు చూపించాలన్నది. నాకు ఎవరైనా అచ్చంపేట కోసం యూజ్ అవుతుంది. అచ్చంపేట అంటే విజయ దేవరకొండ తెలుసు కదా, అలా ఊరు అంటే ఆ నుంచి తుమ్మన్పేట వాళ్ళ ఊరు. కానీ అచ్చంపేట అంట, ఇంకా మాదైనా కూడా మేము అచ్చంపేట అనే అంట. అట్లా అచ్చంపేటకి పోదాం ఇప్పుడు. పోయి ఆడ నాకు ఇష్టమైన దోశ తిందాం. ఈ ఊరు పేరు లింగోటం. ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ అని ఉంటది. అది మా అల్లుడిని అప్పుడు అందులోనే చేసి ఉండే. అప్పట్లో మా దగ్గరలో ఉన్న రిచెస్ట్ స్కూల్ ఇదే, ఆక్స్ఫర్డ్ స్కూల్. మేము చదువుకున్న రోజుల్లో మా స్కూల్ చూపిస్తాను. మా చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూలు. ఇప్పుడు లేదు, పేరు అదంతా మార్చేసారు. కానీ సూపర్ ఉండే. అప్పుడు నేను మా క్లాస్ ఫస్ట్, నేను ఏ సెక్షన్ బి సెక్షన్ కి ఫస్ట్. కానీ ఎవరు అప్రిషియేట్ చేయకపోతుండే. ఓ రోజు రిపోర్ట్ కార్డ్ వచ్చింది. రిపోర్ట్ కార్డ్ వస్తే మా నాయన దగ్గర పోయిన ఆయన నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని అన్నాడు. అరే నీ అమ్మ చదివినా కూడా ఇట్లే ఉంటుంది వచ్చి వేస్ట్ ర్యాంక్ చదివి అనుకున్నాను నేను ఆ రోజు. మళ్ళీ కూడా ఫస్ట్ వస్తే అప్రిషియేట్ చేస్తాం అంటున్నాను. చాక్లెట్ కూడా కొనిస్తాను. సార్ ఫస్ట్ లో ఉంటాను నేను. ఇదే అచ్చంపేటకి ఎంటర్ అయినాం ఇప్పుడు. ఇదే నేను చదువుకున్న స్కూల్, గీతాంజలి ఉన్నత పాఠశాల. ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్ అని అర్థం. అరే ఉందిరా పేరు ఇంకా. ఇంట్లో కూడా ఏదో పెట్టిర్రా, హోటల్ పెట్టిర్రా. రింగుల మెట్లు చూసింది ఫస్ట్ టైం అప్పుడే. మా పెద్దక్క 10th. రోజు మధ్యాహ్నం పోయి నేను ₹1-2 ఇట్లా తీసుకొని వచ్చి కింద జానపండ్లను ఉండేవి. ఈ అడవిలో దొరుకుతాయి జానపండ్లు. సూపర్ టేస్ట్ ఉంటాయి. అంటే పుల్లగా తేగా మస్తు అనిపిస్తుంది అది. దాని తర్వాత ఇగో ఈ ఆపోజిట్ లో కూడా మా స్కూలే ఉండే. ఇప్పుడు ఇవన్నీ షాపులు పెట్టిరు. కానీ ఈ ఫస్ట్ షట్టర్ కనిపిస్తున్నా గోధుమ కలర్ది, క్రీమ్ కలర్, అది మా క్లాస్ రూమ్. ఇది దీని వెనకాల ఉండేది క్లాస్ రూమ్. దాని అవతల మా చెల్లెలది. నర్సరీని ఏమంటారు తెలుసా ఇక్కడ? శిష్యు. ఏం చదువుతున్నా అంటే శిష్యు చదువుతున్నా అనేది. శిష్యు తర్వాత ఫస్ట్ క్లాస్ ఉండేది. గీతాంజలి ఉన్నత పాఠశాల. ఇప్పుడు ఇంగ్లీష్ లో రాసిర్లే కానీ అప్పుడు తెలుగులో ఉండేది. అప్పుడు బాగుండేది. చూడండి ఎంత బాగుండేది. బాగున్నారా? మీరా కదా అని చూస్తున్నా. దోశ తీసు. మియాపూర్
ఇగో 4 రకాలు అనుకో. ఫస్ట్ పల్లి చట్నీ లూజ్ చేస్తారు, దాని మధ్యలో పోపు వేస్తారు కదా, పోసు. ఆ పోసు వేసిన గట్టి చట్నీ ఒకటి వేస్తారు, అంచుకు టమాటో చట్నీ. ఈ అల్లం చట్నీ సూపర్ ఉంటుంది, నాకు మస్తు ఇష్టం. ఆనియన్స్ వేసారు, క్యారెట్ వేసారు, బీట్రూట్ వేయలేదు. మరి ఇంతకుముందు బీట్రూట్ వేస్తుంది. ఫస్ట్ ఉట్టిది తిందాము. చలో అచ్చంబేడ్లా నాకు ఇష్టమైన దోశ. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఇప్పుడు ఇంత అల్లం చట్నీ పల్లి చట్నీలు అద్దుదాం. ఈ చట్నీ మాత్రం ఏమాత్రం మారలే. జీడు మసాలా అంతా. దీని ఇప్పుడు కొంచెం అల్లం చట్నీ మిగతాది ఇంట్లో అద్ది తింటే ర్యాంప్ ఉంటుంది. అన్న ఒక స్పూన్ అల్లం పెట్టేస్తుంది. టమాటో చట్నీ తిందాం, కొంచెం గ్యాప్ ఇచ్చిన లాస్ట్లో తిందామని. మా తిండి చూసి 2 స్పూన్లు వేసింది అల్లం చట్నీ. అట్లా ఉంటుంది మేడం. ఇది చూడు, మన టమాటో చట్నీల కంటే ఇది ఇంకా ర్యాంప్ ఉంటుంది. కొంచెం ఎక్కువ కాల్చుర్రా. వీళ్ళ తర్వాత మస్తు మంది వచ్చారు, కానీ నాకు ఎందుకో అక్కడ ట్రై చేయాలని ఎప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ చట్నీ నాకు మస్తు అనిపిస్తుంది. నేనే ఉంటుంటే మేము జర లేట్గా వచ్చినాం. అమ్మ జనం తెలిపారు ఏంటో, నేను ఎవరు లేరు, లేట్ వచ్చిన అనుకున్నాం. వస్తూనే ఉండరు జ్వరం అంటున్నాను. జనం నూరు ఊరుతలేరు, ఉల్లిగడ్డలు ఎక్కువ తిని. నీ వల్ల నేరా పనికిమానలోడా. ఈ అల్లం చట్నీ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. లేదంటే ఈ పల్లి చెట్టు ఉందా, అందులో అసలు పుట్నాలు వేయరు, మొత్తం పల్లీలు వేస్తారు. అవి కూడా మంచిగా రోస్ట్ చేస్తారు, ఏంపుతారు. ఆ సప్లం మస్తు సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదరా. అల్లం చట్నీ వేసుకొచ్చుకుందాం దారి. కొంచెం టమాటో చట్నీ. ఎవరన్నా బాగుంటుందా టిఫిన్? దోశ తిన్నావా ఎప్పుడన్నా? సూపర్ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకున్నారా మా సైడ్ అసలు టిఫిన్ సెంటర్లు ఈ పెంకు ఉంటుంది, దాని మీద ఇట్లా చీప్ రేస్ పూడుస్తారని నాకు తెలియదు. ఫస్ట్ టైం చూసిన ముంగల ఉడిపి హోటల్ అవన్నీ ఉండే మా ఊరు చౌరస్తాకి. అక్కడ చూసి అమ్మాయి గిట్లుంటుందా అని అనుకోండి. టిఫిన్ అసలు బాగుండేది కాదు. మా దగ్గర అప్పుడు ఉండేది ఏంది, ఓన్లీ పూరి ఉండేది. దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్ తర్వాత వచ్చి ఇక్కడ తిన్నా పిచ్చోన్ అయిపోయినా నేను. మా సైడ్ ఇట్లా కట్టెలు పోయి చాలా తక్కువ. వాళ్ళు మొత్తం అప్డేట్ అయ్యి స్మార్ట్ సిటీ కదా. కరెక్టే, కరీంనగర్ స్మార్ట్ సిటీ. ఎందుకంటే జర చదువుకున్న వాళ్ళు గిదుకున్న వాళ్ళు అన్నీ ఎక్కున్నారు. మేము బాగా వెనకబడ్డాం. ఇప్పుడు చదువుకొని జర వెలుగులోకి వస్తుంది. ఇగో వెలుగులోకి వస్తుంది. ఆల్రెడీ వెలుగులో ఉన్నాను. పల్లి చట్నీ అంటే ముందు వేస్ట్ ఒకటే బాగుంది, చాలా బాగుంది. ఈ 2 కలిపి ఇంకా బాగుంటుంది. చూడు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క అంటుంది. వానేమో మిగతా అన్ని వానికి యూజ్ చేసి ఇదే సూపర్ ఉంది అంటున్నాను. నాకేమో ఈ 2 కలిపితే బాగుంటుంది. ఈ 3 కలిపితే అంత అనిపించలే, కానీ 2 కలిపితే మాత్రం సూపర్ ఉంది. బోండా తిందాం. ఈ దోశ ఏంటను ఇంకా ప్లీజ్ రా. వాడు ఊకేనే అంటారు అట్లా, వద్దని మనం అర్థం చేసుకుని వేయాలంతే. బస్ స్టాండ్ దాటిన తర్వాత ఉంటుంది దీపికా టిఫిన్ సెంటర్, హోటల్ పరివార్ పక్కల. 2వ-3వసారి ఎర్ర చట్నీ 6 సార్లు తిన్నాడు ఆ చట్నీ. ఇది 3వసారి అంతే. బోండా కొంచెం బయటలో ఉన్నాం. అది నీకోసం రచించింది, సరిపోలేదా సైజు? మరి అంత చిన్న ఎందుకు మనకి? స్పాంజీగా అదిరిపోయింది. తింటావు నువ్వేమన్నా పెద్ద దోశ తింటావు? ఈ టిఫిన్ సెంటర్ ఏడు ఉంటుంది అంటే బస్ స్టాండ్ దాటిన తర్వాత 2 hours నాగర్కర్నూలు పోతుంటుంది. మీరు ఎప్పుడైనా నచ్చమేడు వస్తే కనుక ట్రై చేయరు, ఖచ్చితంగా నచ్చుతుంది. అల్లం చట్నీ పల్లి చట్నీ కాంబినేషన్ రచ్చలేసిపోతుంది. దోశ బోండా ఇంకా బాగుంటాయి. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరులు ఉరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, నచ్చింది చేయరి ఉంటాం. ఎందరో తిండి అందరికీ బాగున్నాడు. బాయ్, లవ్ యూ చిచాస్.